నమస్తే. కరీంనగర్ పట్టణంలో అయితే రాష్ట్ర స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ 2026 గ్రాండ్ గా నడుస్తున్నాయి. సో ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్గనైజర్ గా ఉన్నారు అన్వేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఈ కార్యక్రమ వెనుక ఉన్న కష్టం సుఖం గురించి. సో ఎన్ని రోజుల కష్టం? చాలా సక్సెస్ అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఇది ఎన్ని రోజుల కష్టం అంటారు? ఆల్మోస్ట్ 2 నెలల నుంచి కష్టపడుతున్నాం. కానీ చాలా మంది పిల్లలు వచ్చారు, వేరే వేరే జిల్లాల నుంచి, నిజామాబాద్ నుంచి, పెద్దపల్లి నుంచి, జిల్లా నుంచి, అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. అందరు మాస్టర్స్ కి థ్యాంక్ యూ, అందరు వచ్చినందుకు. సో అంటే ముందుగా మీ పరిచయం చెప్పండి. నా పేరు సురేబి అన్వేష్. నేను సూపర్ ఫైటర్స్ అకాడమీ డైరెక్టర్ని. ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఈ ఈవెంట్. ఎన్ని సంవత్సరాలుగా? నేను ఈవెంట్ ఆల్మోస్ట్ 12 years నుంచి ఉంటున్నాను ఈ ఫీల్డ్ లో. ఇదే ఫీల్డ్ లో 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఈ థర్డ్ టైం నేను పెట్టడం ఈవెంట్. ఓకే, అంటే ఈ కార్యక్రమం నిర్వహించే క్రమంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. సో అంటే వచ్చినప్పటికీ కూడా మీరు ముందుకెళ్తున్నారు. సో స్పాన్సర్లు కూడా చాలా హార్ట్ఫుల్ గా వచ్చారు. సో ఎవరెవరు వచ్చారు? సో వాళ్ళు అంటే స్పాన్సర్ల గురించి చెప్పండి. సో స్పాన్సర్స్ మనకు వచ్చేసి ప్రవీణ్ రెడ్డి సార్ చేశారు, శ్రీనివాస సంఘం నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. కొంచెం స్పాన్సర్షిప్ విషయంలో ఓకే, బట్ ఇంకా స్కూల్స్ వాళ్ళు ఎవరు రావట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల ప్రోగ్రామ్ అలా బిలో 5th and 10th class వాళ్ళు, బిలో ఏజ్ వాళ్ళు. సో స్కూల్స్ వాళ్ళు ఎవరు స్పాన్సర్ చేయట్లేదు. అంటే ఎందుకు మరి కరాటే అంటే ఎందుకు మరి వెనక పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ముఖ్యంగా కరోనా సమయం నుండి చూస్తున్నాము, పిల్లలు మామూలుగా ఒక 5 years అబ్బాయి అమ్మాయి నుండి చూసుకున్నట్టయితే స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. సో తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ స్పోర్ట్ అంటే నాట్ ఓన్లీ కరాటే, ఏ స్పోర్ట్స్ అని కూడా కంపల్సరీ మార్నింగ్ 9 to evening 5 వరకు స్కూల్లో ఉంటున్నారు పిల్లలు. సో ఇట్లాంటి ఏదైనా కానీ కరాటే కానీ ఏదైనా బాక్సింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా, అయితే నార్మల్గా మన ఇండియాలోనే మెయిన్ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. బికాస్ ఆఫ్ అందరు ఫోన్ అడిక్షన్, ల్యాప్టాప్ కానీ టీవీ కానీ అన్ని చూసుకుంటూ ఉండడం. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే డైలీ 1 hour, ఈవినింగ్ 5 వరకు అయిపోయింది, 5 to 6 ఒక 1 hour మీరు ఫిజికల్ యాక్టివిటీ ఉంటే పిల్లలు ఇంకా స్టాండర్డ్ గా, ఇంకా మైండ్ ఇంకా షార్ప్ గా. ఇప్పుడు నార్మల్గా నెంబర్ నోట్ చేసుకోవాలి ఒక బుక్ లో రాసుకునే వాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ లో పెట్టుకుని నెంబర్ నోట్ చేసుకునేంత పరిస్థితి వచ్చేసింది. ఈవెన్ వాళ్ళ మమ్మీ డాడీ నెంబర్ కూడా గుర్తున్నట్లేదు పిల్లలు, అంత మెమరీ పవర్ అంత తగ్గిపోతుంది. సో అంటే ఇప్పుడు క్రీడల్లో సక్సెస్ అయినట్టయితే వాళ్ళకు మానసికంగా కానివచ్చు, ఇప్పుడు వీళ్ళు పెద్ద పెరిగిన తర్వాత ఇప్పుడు బయటకు వెళ్ళినాక సమాజంలో ఎలా ఉండబోతుంది? అంటే కరాటే మెయిన్ చెప్తాను, కరాటే సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే పిల్లలు ఎక్కడికి పోయినా, ఏ స్టేట్ పోయినా, ఏ కంట్రీ పోయినా భయపడకుండా వాళ్ళు 100% వాళ్ళ ఎఫెక్టివిటీ 100% భయపడకుండా ఎక్కడికైనా ఒంటరి వెళ్ళడానికి కూడా వాళ్ళు భయపడి. ఈవెన్ మెయిన్ స్పెషల్ అమ్మాయిలకి స్పెషల్ గా అమ్మాయిలకి ఏంటంటే మెయిన్ ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు జరుగుతున్న దాడి తీసుకోవచ్చు ఎట్లాంటివి జరుగుతున్నాయి అనేది, కానీ అవన్నీ నేర్చుకుంటే అట్లాంటి ఏం జరగకుండా. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు 24 hours by 24/7 మనతో ఉండలేరు కదా. ఫాదర్ అయినా మదర్ కానీ ఈవెన్ డిపార్ట్మెంట్ ఎవరు ఉండలేరు. మనం రక్షించడానికి ఒక ఇట్లాంటి గేమ్ నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళొచ్చని నా ఉద్దేశం. ఓకే, ఫైనల్ గా చెప్పండి. మొత్తం అంటే ఇంత సక్సెస్ఫుల్ గా అవుతుంది. సో తల్లిదండ్రులకు, పిల్లలకు, ఆర్గనైజర్ కు, స్పాన్సర్లకు, మీ తోటి వాలంటీర్స్ కి, యాక్చువల్గా అంటే ఈ టోర్నమెంట్ కి ఇది ఒక్కరితో చేస్తున్న పని కాదు. అందరు దీని వెనకాల చాలా మంది సపోర్ట్ ఉంది, చాలా మంది సపోర్ట్ ఉన్నది. అంటే ఆర్మీ ఇప్పుడు స్పాన్సర్ ప్రవీణ్ రెడ్డి సార్ కానీ సపోర్ట్ ఉన్నది. సపోర్ట్ లేకుండా ఇది ఒక్కరు చేసే పని కాదు. నా వెనకాల చాలా మంది, వినేష్ కానీ, మా బ్రదర్ ఇందిరా కానీ, అందరు ప్రతి ఒక్కరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్. నా పేరెంట్స్ కి ఇప్పుడు ఇంత ఎండలో కూడా ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పిల్లలు తీసుకొని రావడం, వేరే జిల్లా నుంచి రావడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.